అనంతపురం జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు బాబురావు మాట్లాడుతూ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే చెప్పిన హామీలు చెప్పినట్టుగా నెరవేరుస్తుందని బాబురావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు బాబురావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ స్థానికంగా గతంలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ అని చెప్పేదానికంటే ముందు అతను చెప్పాలి. గేదె నాలుగుతో మాట్లాడుతూ దున్నపోతు చేష్టలు చేస్తున్నటువంటి మాజీ ఎంపీ అని చెప్పాలి. మంచిగా ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది గేదె నాలుగులు వేసుకొని దున్నపోతు చేష్టలు చేస్తూ మా కూటమి నాయకులైనటువంటి ప్రస్తుత దాదాపు 7 పదులు దాటి కూడక ఇప్పటికీ ప్రజాసేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా నిస్వార్థంగా తన సొంత నిధులు ఖర్చు పెడుతూ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పైన అవాకులు చెవాకులు పేలుతున్నాడు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మేము ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి తక్కువ రోజుల్లో ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పారో వాటిని అమలు పరుస్తున్న విషయం మీకు ఇంకా కళ్ళకు కనపడలేదా? కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఈ సూపర్ 6లో సాధారణ పింఛను పెంచుతామని పెంచినది మీకు కనపడలేదా? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెగా డిఎస్సి దాదాపు 16,000 పైచులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దానికి రూపకల్పన దాస్తున్న విషయం మీకు గమనించడం లేదా? అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా మిత్రులకు నమస్కారం. మొన్నటి రోజున గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఒక మాజీ ఎంపీగా ఉండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావచ్చు లేదా రాష్ట్ర చరిత్రలోనే దాదాపు ఢిల్లీ నడివీధిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాన మర్యాదలు తీసినటువంటి ఒక నీచుడు నికృష్టుడు తన నగ్న సత్యాన్ని ప్రపంచానికి బహిర్గతం చేసి తానేంటో నిరూపించుకొని గత ఎలక్షన్లలో సీటు రాక మతి భ్రమించి ఈరోజు బయటకు వచ్చి కారుకూతలు పూస్తా ఉంది. ఒకటి గమనించండి మాధవ్ గారు, నువ్వు పెద్ద దేశానికి సేవ చేసినటువంటి మేధావు లేదా రాష్ట్రానికి ఏదో నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకొచ్చినటువంటి సంఘ సంస్కర్తవో కాదు. ఒక ఎంపీవి నీవు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు మాధవ్ అని చెప్తా ఉన్నా. ఒకసారి గోరంట్ల మాధవ్ అనే ఒక దుర్మార్గుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడంటే అతనికి సిగ్గు శరము అనేవి ఏమీ లేవని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అరే గోరంట్ల మాధవ్గా నువ్వు ఒక మనిషిగా బతకడమే వేస్ట్ రా. నువ్వు సూపర్ 6 అంటే ఏమనుకుంటున్నావో నీకు తెలుసారా? యదవా గోరంట్ల మాధవ్గా అని అడుగుతున్నా. సూపర్ 6 అంటే జిప్పు తీసి చూపించడం కాదరా గోరంట్ల మాధవ్ యదవా అని అడుగుతున్నా. అరే గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి తాడేపల్లి కొంప ముందర ఒక వికలాంగురాల్ని హత్య చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బయటికి రాలే. మరి అప్పుడు నువ్వు నీ నోట్లో ఏం పెట్టుకున్నావురా? జగన్మోహన్ రెడ్డి ఐస్ క్రీమ్ పెట్టుకొని చీకుతున్నావా అని చెప్పి నేను వాడిని అడుగుతా ఉన్నా గోరంట్ల మాధవ్ గారిని. అరే గోరంట్ల మాధవ్గా కర్నూలులో సుగాలి ప్రీతి అనే అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే మరి ఇంతవరకు దిక్కు లేదురా. మా పవన్ అన్నయ్య ముఖ్యమంత్రి